హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సాధారణంగా మన పీసీ లేదా ల్యాప్టాప్ కి పెన్ డ్రైవ్ ని కానీ లేదా హార్డ్ డిస్క్ డ్రైవ్ ని కానీ కనెక్ట్ చేసినప్పుడు లేదా ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ లోనే పార్టిషన్ క్రియేట్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో అది ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్క్రీన్ పై చూపించినట్లు ఇలా డ్రైవ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ లేదా యాక్సెస్ ఈజ్ డినైడ్ అని మెసేజ్ చూపిస్తుంది. సో ఈ ఇష్యూని ఒక చిన్న చిట్కా ద్వారా మనమే ఓన్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ న్యూ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం డెస్క్ టాప్ పై ఉన్న మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విండోలో మీ కంప్యూటర్ యొక్క నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అది నోట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఈ విండోని క్లోజ్ చేసి మై కంప్యూటర్ ని ఓపెన్ చేయండి. ఇందులో మనకు యాక్సెస్ కాని డ్రైవ్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెక్యూరిటీ ట్యాబ్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో కింద అడ్వాన్స్ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఓనర్ నేమ్ కాలమ్ లో చేంజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఇందాక మీరు నోట్ చేసుకున్న కంప్యూటర్ నేమ్ ని టైప్ చేసి పక్కన చెక్ నేమ్స్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ పీసీ నేమ్ ఫుల్ గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకే పై ప్రెస్ చేయండి. తర్వాత అప్లై అండ్ ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా ఓకే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మళ్ళీ సెక్యూరిటీ ట్యాబ్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అథెంటికేటెడ్ యూజర్స్ లో పర్మిషన్స్ అన్ని డినేలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ న్యూ విండోలో పర్మిషన్స్ అన్నిటిని అలో చేసేయండి. తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు స్క్రీన్ పై మీరు లైవ్ లో చూడొచ్చు పర్మిషన్స్ అన్ని అలో అవుతున్నాయి. తర్వాత ఓకే చేసేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు డ్రైవ్ యాక్సెస్ అవ్వడంతో పాటు అందులో ఉన్న ఫ్రీ మెమరీని కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రైవ్ ని నేను ఫుల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.